కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనతో పాటు సోదరుడు జోగి రామును సైతం ఇదే జైలుకి పంపించారు. జైలు వద్ద మాజీ మంత్రి జోగి రమేష్ ను కలిసి మాట్లాడారు మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. జోగి రమేష్ గారిని అన్యాయంగా నకిలీ మద్యం కేసులో ఇరికించి ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. నిజంగా ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత కోపం, వ్యక్తిగత ద్వేషం జోగి రమేష్ మీద ఉండి ఉండవచ్చు. కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దూషించినప్పుడు ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి దానిని తన సానుభూతి కోసం తన ఇంటి మీద దాడికి పాల్పడ్డారని చెప్పి చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా ఆ రోజు అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేసినటువంటిది. దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట. అందులో భాగంగా ఆ రోజు ఆ విధంగా ప్రచారం చేసి సానుభూతి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా ఈరోజు ఒక్కొక్కరి మీద కేసులు పెడుతూ అందులో భాగంగా ఈరోజు జోగి రమేష్ను కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలందరి అభిప్రాయం ఏంటంటే అత్యంత దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఉన్నాం, ఇటువంటి దుష్పరిపాలనని ఎప్పుడు కూడా చూడలే అని మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు జోగి రమేష్ గారి ఇష్యూ కానీ అంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ప్రారంభమైనటువంటి ఈ అక్రమ అరెస్టుల విషయంలో సంబంధం లేనటువంటి కేసులు ఎక్కడైనా కూడా ఇప్పుడు జోగి రమేష్ గారి విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడైతే తంబలపల్లిలో ఒక ఈ లిక్కర్ చీప్ లిక్కర్ తయారు చేసి సుమారుగా 10 రూపాయలకు ఒక బాటిల్ని తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 10 రూపాయలతో అవుతుంది. దాన్ని తీసుకొని వచ్చి ప్రజల మీద కొన్ని వేల బాటిల్స్ని వాటన్నిటి కూడా అమ్మి ఎంతోమంది ప్రాణాలను హరించినటువంటి ఆ చీప్ లిక్కర్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పక్కాగా తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తులు వాటిని ప్రారంభించి వాటిని రన్ చేస్తా వాటన్నిటిని కూడా బెల్ట్ షాపులకు తరలిస్తున్నటువంటి అంతా కూడా కళ్ళ ముందు కనిపించిన తర్వాత దాన్ని కడిగేసుకోవడానికి ఎవరెవరైతే వాళ్ళకి నోటెడ్గా ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో గతంలో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ ఏదో ఒక కేసులు ఇరికించే క్రమంలో జోగి రమేష్ గారు దీని వెనకాల ఉండి డబ్బులు వాళ్ళకి ఇచ్చి చేయించుంటాడని చెప్పి జోగి రమేష్ గారిని ఇన్వాల్వ్ చేసి ఆయన దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఒక వీడియో తీసుకొని దాని ద్వారా ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తూ ఉంటే అసలు కనిపిస్తుంది వీళ్ళు కనుక అరెస్ట్ చేయాలన్న ఆలోచన కనుకుంటే అసలు ఏ విధమైనటువంటి సంబంధం లేని కేసెస్లో వాళ్ళ ఇష్యూస్లో వాళ్ళు చేసినటువంటి అక్రమాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాల్లో తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా ఎక్కడో ఒక దగ్గర దాంట్లో ఇరికిచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద తోసేసేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ కొంచెమైనా కూడా సిగ్గుండాలి.